2 minutes బంగారం. ఓకే బావా. ఎవరి బాస్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడేంటి? ఏంటి బావా మీ బాస్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు? వాడికి ఏదో థాట్ వచ్చి ఉంటున్నవే. ఈ టైంలో మందు కొడుతుంటాడు. ఫోన్ ఎత్తే ఇప్పుడప్పుడే వదలడు కానీ నువ్వు రావే. ఏంటిది? అమ్మ బాబాయ్, అయ్యే బాబాయ్, 7 మిస్డ్ కాల్సా? ఇంత అరాజకమేంట్రా స్వామి, ఇన్ని కాల్సా? రాదా, వెళ్ళొస్తాను. బావా పాలు కూరగాయలు తీసుకురండి. సరే. బాబాయ్, పాకులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవ్వు. పాల ప్యాకెట్ ఇవ్వండి. రాదా, ఇదిగో పాలు. వెళ్ళొస్తాను రాదా. సరే బావా. ఓకే. మర్చిపోయేటట్టున్నావు బావా. అలా ఎందుకు అనుకుంటావు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి? తనకి డౌట్ వస్తే? సారీ. సరే, అమ్మ నాన్న వచ్చిండ్రు, కొంచెం పలకరించు బావా. సరే సరే. ఏమే అల్లుడు బలేరిచ్చు, నీ కూతురు బలేవాడిని పట్టిందే. ఊరుకోవయ్యా, నువ్వేమైనా సంపాదించి చచ్చావా ఏంటి? అదేదో చేసుకుంటే నీ అవ్వ అలకొకటి. ఊరుకోవయ్యా, అల్లుడు వస్తున్నాడు. అత ఎవరేంటి? మీ మామగారు అల్లుడు. నమస్తే అల్లుడు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అల్లుడు, ఇది మన సొంతమేనా? రెంట్ అండి. నువ్వేదో పెద్ద సంపాదించి పెట్టినట్టు ఇదంతా మాదేనా అని అడుగుతున్నావు. నీ అమ్మ మీరు మారేంతే. హలో నేను బాబుని మాట్లాడుతున్నా. ఏం లేదండి, బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చిన. ఇంతకీ మీరు వీరబాబేనా? అవును, చెప్పండి. భలే ఉందండి. నా పేరు బాబు, మీ పేరు వీరబాబు.
అయితే విషయం ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంది కదా, అక్కడ దగ్గరలో 500 ఎకరాలు మన అండర్లో ఉందండి. అవునండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేనే మున్సిపల్ చైర్మన్ బక్కబాలరెడ్డి బామ్మర్దిని మాట్లాడుతున్నా. అదేనండి, ఏం లేదు, మొన్న మనోడికి చెప్పాం కదా మన పార్టీ సెక్రటరీ పదవి మనోడికే ఇవ్వాలని చెప్పినాం కదా సార్. అవును సార్, మనోడికే ఇస్తున్నారు కదా. అమ్మయ్యా, ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేను బాబుని మాట్లాడుతున్నా. బాబు గారు ఏంటంటే మీకు పదే ఫోన్ చేస్తున్నా. 100 కోట్లు ఇప్పిస్తా అన్నారు, 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. ఇంతకీ పని అవుద్దా లేదా? అవునండి, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీకు 100 కోట్లు ఫైనాన్స్ కావాలి, ఇచ్చింది ఎంత? 10,000. అరే దొబ్బేస్తే ఎట్లా అండి? బయటికి కాదండి, రాజు, లేదా? నా పేరేంటో తెలుసా? ప్రొడ్యూసర్ బాబురావు. అయితే ఒకప్పుడు నాకేస్తా అనే సినిమా తీస్తే మొత్తం నాకేసారండి. హలో, మేము ఫైనాన్స్ ఇచ్చాము, తీసుకున్నాం బాబు. వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేయాలండి. 100 కోట్లు కావాలన్నావు, ఇచ్చింది 10,000. తీసుకున్నారు కదా. అబ్బే, ఇలా అస్తమానం దెబ్బేయడం బాగాలేదా రాజు? దెబ్బేయటం కాదండి, డబ్బులు తీసుకున్నారు కదా, పని చేయాలి. అబ్బే, ఏం బాగాలేదు రాజు. ఈయన ఎవరికో బాగా గట్టిగా వేస్తున్నట్టున్నాడు. ఆహా, హలో హలో ఏంటి బాబు గారు